ప్రియమైన సోదరి సోదరులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 1-3 మనం చూస్తూ వస్తే ప్రభువారు కొండ మీద నుంచి కిందకి దిగి వస్తూ ఉంటున్నాడు. అక్కడ ఒక కుష్ఠరోగి ఉన్నాడు. అయ్యా, నన్ను శుద్ధి చేయమని చెప్పాడు. ప్రభు అన్నాడు, నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని ఒక్క మాట చెప్పాడు. ఒక్క మాటలో నేను కుష్ఠరోగం అంతా పోయింది. ఇంత శక్తిగల దేవుడు ఆయన దేవుడు కాదా మనకు? రెండవది, అన్ని రోగాల కంటే కుష్ఠరోగము వ్యాపించిపోతూ ఉంటుంది శరీరం అంతా కూడా. అలాగనే పాపం అనే కుష్ఠరోగం ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది. అబద్ధము, దొంగతనము, మోసము, వ్యభిచారము, త్రాగుడు, పేట, సినిమా, జూదాలు ఇవన్నీ కూడా కుష్ఠరోగంతో సమానం. నీ జీవితంలో వ్యాపిస్తూ ఉంటున్నాయి. అవి నీవు ఏం చేసినా కూడా తీసుకెళ్ళలేకపోతున్నాయి. మన పూజలు, పునస్కారాలు, మన మొక్కుబడులు ఏవి కూడా మనం మార్చలేకపోతున్నాయి. మన భక్తి భావాలు మార్చలేకపోతున్నాయి. అది మార్చాలంటే బైబిల్ చదువుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నమ్ముకోనండి, మీ పాపం అంతా పోతుంది. పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా నువ్వు